ఉన్నాం. చాలా కేసులు వస్తున్నాయి లోపల. నాది కూడా ఫోక్సో కేసునే. నిజంగా చెప్తున్నా, నాది కూడా ఫోక్సో కేసు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇష్టపూర్తిగానే పోయినాను, ఇష్టపూర్తిగానే. అంటే అమ్మాయికి ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తీసుకురాను. ఇప్పుడు మీకేమైనా ఇబ్బంది ఉంటేనే కదా చెప్తారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే నువ్వు ఎక్కడికి వెళ్తారు? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరే వెళ్తారు కదా. సో నాకు కూడా తెలిసిన ఆమె ఆమె నా దగ్గర వచ్చింది. అందుకోసం నేను కూడా తీసుకున్నాను. కానీ మ్యారేజ్ చేసుకున్నా, ఫోక్సో కేసు పెట్టారు. లోపల ఉన్నప్పుడు దీని గురించి ఎవరైనా ప్రచారం అంటే రోజు ఒక డేలో కనీసం 4-5 కేసులు అయితే కన్ఫర్మ్ వస్తున్నాయి. రోజుకు 4-5 కేసులు వస్తున్నాయి లోపల. అయితే మేము కూడా చాలా బాధపడ్డాం లోపల. దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు, మళ్ళీ రాకుండా, లోపల రాకుండా, ఈ ఫోక్సో కేసులో ఇరుకోకుండా బయట వస్తే బాగుండని చెప్పేసి తీశారు. మూవీ కోర్టు గురించి చాలా బాగుంది, ఫోక్సో కేసు కూడా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా బాగుంది. అందరు ఫోక్సో కేసు అంటే చాలా ఇబ్బంది ఉంటాయి. ఇబ్బంది పడి అసలు మళ్ళీ వేరే వాళ్ళు ఇరుక్కోని పరిస్థితి రాకండి, చేయకండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క అబ్బాయిలు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే రేపు మన జీవితమే నాశనం అవుతుంది. సో అబ్బాయిలు ప్రతి ఒక్క 18 కన్నా బిలో లోపల ఉన్న 17 కానీ 15 కానీ 14 కానీ 13 కానీ అలా ఉన్న అబ్బాయికి లవ్ చేయరు. ఎవరైనా అబ్బాయిలు లవ్ చేస్తే ఈ సినిమా మాత్రం కన్ఫర్మ్ చూడాలి. అబ్బాయిలే చూడాలి. రేపు అబ్బాయిల జీవితమే నాశనం అవుతుంది. సో కాబట్టి సినిమా బాగుంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. అంటే నా లైఫ్లో ఇప్పుడు సంతోషం కూడా లేదు, ఏం లేదు. నాది కూడా నడుస్తుంది. బట్ నేను కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. బట్ ఏమవుతుందో ఆ దేవుడికి తెలియాలి. ఆ దేవుడు నాకు కూడా న్యాయం చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే. ఇలాంటి లాయర్ నాకు కూడా దొరకాలి, నాకు కూడా న్యాయం చేయాలి. అంటే నేను ఏ తప్పు చేయలేదు. బట్ వాళ్ళు ఏం చేసినా ఇంకా పర్సనల్ విషయం చెప్పకూడదు. సో నాకు కూడా ఇలాంటి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా, ఆ దేవుడు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే 10/10 ఇస్తున్నా. ఎందుకంటే నా కేసు కూడా ఇదే కదా. సో ఇది కోర్టు సినిమా తీసినందుకు చాలా చాలా బాగుంది సినిమా. అందరు చూడాలి. అంటే మళ్ళీ వేరే వాళ్ళ అబ్బాయిల జీవితం నాశనం అవ్వకూడదు.